ఒక చిన్న ఆలోచన నిజంగా మన జీవితాన్ని మార్చగలదా? మనం కోరుకున్న సంపదను, విజయాన్ని, దాన్ని సృష్టించగలదా? వినడానికి ఏదో స్ఫూర్తిదాయకమైన కొటేషన్లాగా అనిపిస్తుంది కదా. కాని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే ప్రతి ఆవిష్కరణ, ప్రతి వ్యాపార సామ్రాజ్యం అన్నీ ఒకప్పుడు ఎవరో ఒకరి మనసులో పుట్టిన ఆలోచనలే. ఈరోజు మనం ఇదే విషయంపై కొంచెం లోతుగా చర్చిద్దాం. ఒక ఆలోచనను ఒక భౌతిక వాస్తవంగా మార్చే ప్రక్రియ ఏంటి? ఈరోజు మన చర్చకు ఆధారం ఒక అద్భుతమైన పుస్తకం. దాదాపు ఒక శతాబ్దం క్రితం రాసినా ఇప్పటికీ చాలా ప్రభావవంతమైనది. నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్. మన దగ్గర ఈ పుస్తకంపై ఆధారపడిన కొన్ని మూలాలున్నాయి. ఒకటి దాని తత్వాన్ని విశ్లేషిస్తుంది, మరొకటి ఆచరణాత్మక వర్క్బుక్ లాగా ఉంది, ఇంకొకటి గ్రాఫిక్గా చూపిస్తుంది. మన లక్ష్యమేంటంటే వీటన్నింటి సారాంశం తీసుకుని విజయం సాధించడానికి ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన చట్రాన్ని అర్థం చేసుకోవడం. అంటే ఒక అస్పష్టమైన కోరికను స్పష్టమైన సంపదగా లేదా ఒక గొప్ప విజయంగా మార్చడానికి హిల్ ప్రతిపాదించిన ఆ 13 కీలక సూత్రాలను, వాటిని దశలవారీగా చూద్దాం. అవి ఈరోజు మనకు ఎలా వర్తిస్తాయో కూడా. సరే, అయితే మొదటి అత్యంత ముఖ్యమైన పునాది సూత్రంతో మొదలు పెడదాం. ఆలోచనలే వస్తువులు. మనసు దేన్నైతే ఊహించి నమ్మగలదో దానే సాధించగలదు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా శక్తివంతమైన వాక్యం. దీని అర్థం చేసుకోవడానికి మన మూలాల్లో ఉన్న ఎడ్విన్ బాన్స్ కథ చూద్దాం. అతను థామస్ ఎడిసన్తో కలిసి వ్యాపారం చెయ్యాలని కలలు కన్నాడు. కాని అతని దగ్గర సమస్యలు చాలా ఉన్నాయి. రైలు టికెట్ కూడా డబ్బులేదు. ఎడిసన్తో ఎలాంటి పరిచయం లేదు. అస్సలు పరిచయం లేదా? లేదు. అయినా సరే దృఢనిశ్చయంతో ఒక గూడ్స్ రైలెక్కి ఎడిసన్ ప్రయోగశాలకు చేరుకున్నాడు. అంటే ఖాళీ జేబులతో వెళ్లాడనమాట. అవును. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఎడిసన్ స్వయంగా చెప్పిన మాటలు. బాన్స్ చూడ్డానికి ఒక సాధారణ వ్యక్తిలా, దాదాపు ఒక బిచ్చగాడిలా కనిపించినా అతని ముఖంలో ఏదో సాధించాలనే సంకల్పం కనిపించిందట. ఒక వ్యక్తి తన భవిష్యత్తు మొత్తాన్ని పణంగా పెట్టి వెనక్కి తిరిగి వెళ్లే మార్గాలన్నింటినీ మూసేసుకుని గెలవడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నప్పుడు అతను ఖచ్చితంగా గెలుస్తాడు అని ఎడిసన్ నమ్మాడు. అందుకే అతనికి ప్రయోగశాలలో ఒక చిన్న పని ఇచ్చాడు. అంటే కేవలం ఆలోచన ఉంటే సరిపోదు. నేను ఎడిసన్తో పనిచెయ్యాలి అని అనుకునేవాళ్లు 100 మంది ఉండి ఉంటారు కదా. మరి బాన్స్ని ప్రత్యేకంగా నిలబెట్టిందేంటి? అద్భుతమైన ప్రశ్న. దానికి సమాధానమే రెండవ సూత్రం, తీవ్రమైన ఆకాంక్ష. ఇంగ్లీష్లో బర్నింగ్ డిజైర్ అంటారు. ఇది మామూలు కోరిక కాదు. డబ్బు వస్తే బాగుండు అని అనుకోవడం లాంటిది కాదు. ఇది ఒక వ్యక్తిని నిద్రపోనివని ఒక తీవ్రమైన తపన. ఈ కోరికను సంపదగా మార్చడానికి మన మూలాలు 6 ఆచరణాత్మక దశలను సూచిస్తున్నాయి. ఇవి చాలా చాలా నిర్దిష్టంగా ఉంటాయి. సరే, ఏంటవి? మొదటిది, మీకు ఎంత డబ్బు కావాలో ఖచ్చితమైన సంఖ్యను నిర్ణయించుకోండి. చాలా డబ్బు కాదు, 1 లక్ష, 1 కోటి, అలా ఒక నిర్దిష్ట మొత్తం. స్పష్టత ఉండాలి. కరెక్ట్. రెండవది, ఆ డబ్బుకు బదులుగా మీరు ఏమి ఇవ్వగలరో అంతే స్పష్టంగా నిర్ణయించుకోండి. మీ సేవలా, మీ ఆలోచనలా. మూడవది, ఆ డబ్బును పొందడానికి ఒక ఖచ్చితమైన తేదీ, ఒక డెడ్లైన్ ఉండాలి. ఓకే. నాల్గవది, ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించి మీరు సిద్ధంగా ఉన్నా లేకపోయినా వెంటనే అమలు చేయడం ప్రారంభించండి. వెంటనేనా? అవును. ఐదవది, ఈ 4 విషయాలను ఒక కాగితంపై స్పష్టంగా రాసుకోండి. ఇక ఆరవది, అత్యంత ముఖ్యమైనది, ప్రతిరోజు 2 సార్లు, ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు ఆ రాసుకున్నదాన్ని గట్టిగా చదవండి. చదువుతున్నప్పుడు ఆ డబ్బు ఇప్పటికి మీ దగ్గరున్నట్లు ఊహించుకోండి, అనుభూతి చెందండి. వర్క్బుక్ సారాంశం దీనినే నిర్దిష్ట ప్రధాన లక్ష్యం లేదా డెఫినిట్ చీఫ్ ఎయిమ్ అంటుంది. స్పష్టత లేకపోతే మన శక్తి చెల్లాచెదురైపోతుంది. కాని ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. ఈ తీవ్రమైన కోరికకి కేవలం అత్యాశకు మధ్య తేడా ఏంటి? కష్టం కలిగించి అయినా సరే సంపాదించడం. కానీ హిల్ చెప్పే తీవ్రమైన కోరిక రెండవ సూత్రంపై ఆధారపడి ఉంది. ఆ డబ్బుకు బదులుగా మీరు ఏమి ఇవ్వగలరు అని. ఇది విలువను సృష్టించడం గురించి. మీరు సమాజానికి ఎంత ఎక్కువ విలువను అందిస్తే అంత ఎక్కువ సంపదను సృష్టిస్తారు. ఇది నిర్మాణాత్మక శక్తి. అర్థమైంది. సరే, ఒక నిర్దిష్ట లక్ష్యముంది, దాని వెనుక తీవ్రమైన కోరిక కూడా ఉంది. కాని అది సాధ్యమని మనల్ని మనం ఎలా నమ్మించాలి? ముఖ్యంగా ప్రారంభంలో ఇది నీ వల్ల కాదు అని మనం మనసే మనకు చెబుతోంది. ఇక్కడే విశ్వాసం లేదా ఫేత్ అనే సూత్రం వస్తుంది. ఖచ్చితంగా. విశ్వాసాన్ని
ఆటోసజెషన్ లేదా స్వీయ సూచన అనే సాధనం ద్వారా పెంపొందించుకోవచ్చు. మన అంతర్మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ అది ఒక తోటలాంటిది. అందులో మనం ఏ విత్తనాలు నాటితే అవే మొక్కలు పెరుగుతాయి. దానికి మంచి చెడుల మధ్య తేడా తెలియదు. అంటే మనం పదే పదే సందేహాన్ని, భయాన్ని నాటితే అవి పెరుగుతాయి. అవును, అదే పదే పదే నమ్మకాన్ని, విజయాన్నే నాటితే అవి వాస్తవ రూపం దాచుతాయి. అంటే ఆటో సజెషన్ అనేది మనకు మనమే ఒక పర్సనల్ మంత్రాన్ని ఇచ్చుకుని అది మనస్సులో నాటుకుపోయే వరకు పదే పదే చెప్పుకోవడం లాంటిదా? ఉదయం, రాత్రి ఆ లక్ష్యాన్ని చదవడం వెనుక ఉన్న సైకాలజీ ఇదేనా? ఖచ్చితంగా. అయితే కేవలం పదాలను వల్లించడం కాదు, ఆ పదాలకు భావోద్వేగాన్ని జోడించాలి. మీరు ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు ఎలా ఫీలవుతారో ఆ ఫీలింగ్ని ఇప్పుడు అనుభవించాలి. అప్పుడు మీ అంతర్మనస్సు దానిని అంగీకరించి దానికి అవసరమైన అవకాశాలను, ఆలోచనలను మీ ముందుకు తీసుకువస్తుంది. నిజమే. మనస్సు సిద్ధమయ్యాక ఇక కార్యాచరణకు అవసరమైన సాధనాల వైపు వెళ్దాం. అందులో మొదటిది విశేష జ్ఞానం లేదా స్పెషలైజ్డ్ నాలెడ్జ్. సాధారణ పరిజ్ఞానం సంపదను కూడబెట్టడంలో పెద్దగా ఉపయోగపడదని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. అవును, ఇక్కడ హిల్ ఒక ముఖ్యమైన ఉదాహరణిస్తాడు. హెన్రీ ఫోర్డ్ను ఒకసారి కోర్ట్లో అమాయకుడని పిలిచారట. అప్పుడతను, నా డెస్క్ మీద కొన్ని బటన్సున్నాయి, నాకు అవసరమైన నిపుణులు వస్తారు, నాకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, కానీ నాకు అవసరమైన జ్ఞానాన్ని ఎలా పొందాలో నాకు తెలుసు అని సమాధానమిచ్చాడు. అంటే జ్ఞానం ఉండటం కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియాలి. సరిగ్గా చెప్పారు. చదువుకున్న వ్యక్తి అంటే కేవలం సమాచారం ఉన్నవాడు కాదు, ఆ జ్ఞానాన్ని ఆచరణాత్మక ప్రణాళికగా మార్చగలిగేవాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ప్రణాళికలు రూపొందించేది మన కల్పన లేదా ఇమాజినేషన్. ఇది మనసు యొక్క వర్క్షాప్ లాంటిదని మూలాలు చెబుతున్నాయి. ఇందులో 2 రకాలున్నాయట కదా? అవును, ఒకటి సింథటిక్ కల్పన, అంటే పాత ఆలోచనలను, కాన్సెప్ట్స్ని కొత్తగా కలపటం. రెండవది సృజనాత్మక కల్పన, దీని ద్వారా కొత్త ఆలోచనలు, స్ఫూర్తి వస్తాయి. ఈ కల్పనతోనే వ్యవస్థీకృత ప్రణాళిక లేదా ఆర్గనైజ్డ్ ప్లానింగ్ రూపొందించుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే తప్పేంటంటే ఒక ప్లాన్ ఫెయిల్ అవ్వగానే అవును, వాళ్ళు తమ లక్ష్యాన్నే వదిలేస్తారు. కాని హిల్ చెప్పేది ఏమిటంటే తాత్కాలిక ఓటమి అంటే ప్రణాళికలో లోపముందని అర్థం, మీ లక్ష్యంలో కాదు. కాబట్టి ప్రణాళిక విఫలమైతే దాని స్థానంలో మరోదాన్ని ప్రయత్నించాలి. అది కూడా విఫలమైతే ఇంకొకటి. సరే, నా దగ్గర ప్రణాళిక ఉంది, కానీ నేను ఒంటరిగా ఎంత చేయగలను? నా ప్రణాళికలో నాకు కనిపించని లోపాలు ఉండొచ్చు కదా? ఇక్కడే ఇతరుల సహాయం అవసరమా? ఖచ్చితంగా. అందుకే హిల్ వెంటనే మాస్టర్ మైండ్ సూత్రం గురించి మాట్లాడతాడు. అంటే ఒకే నిర్దిష్ట లక్ష్యం కోసం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సామరస్యంగా కలిసి పనిచేయడం. సామరస్యంగా. అవును, ఆ పదం చాలా ముఖ్యం. 2 మనసులు కలిస్తే కేవలం వాటి మొత్తం శక్తి మాత్రమే కాదు, ఒక మూడవ అదృశ్య శక్తి కూడా పుడుతుందని హిల్ నమ్మకం. వారి జ్ఞానం, అనుభవం మన ఒక్కరి ప్రయత్నం కంటే చాలా ఎక్కువ శక్తిని సృష్టిస్తాయి. కాని ఇది కొంచెం ప్రమాదకరం కాదా? తప్పుడు సలహా ఇచ్చే బృందంలో చేరితే, లేదా అందరూ ఒకేలా ఆలోచించే గ్రూప్ థింక్ ఏర్పడితే? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందుకే సామరస్యం అనే పదం చాలా కీలకం. మాస్టర్ మైండ్ అంటే గుంపుగా మనల్ని మనం పొగుడుకోవడం కాదు, ఒకరినొకరు గౌరవించుకుంటూ, నిజాయితీగా అభిప్రాయాలు పంచుకుంటూ ఒకే లక్ష్యం కోసం పనిచేసే బృందమది. సరైన వ్యక్తులను ఎంచుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఒక ప్రణాళిక వేసుకోవడం ఒక ఎత్తైతే, అది ఫెయిలైనప్పుడు నిలబడటం మరో ఎత్తు. చాలామంది ఇక్కడే ఆగిపోతారు. దీన్ని అధిగమించటానికి ఏమైనా సూత్రముందా? అవును, ఇక్కడే చాలా విజయకథలు ముగిసిపోతాయి లేదా మొదలవుతాయి. దీనికి సమాధానం పట్టుదల లేదా పర్సిస్టెన్స్. ఇది సంకల్పశక్తి మరియు కోరికల కలయిక. చాలామంది మొదటి అడ్డంకి రాగానే, మొదటి విమర్శ వినగానే తమ లక్ష్యాలను వదిలేస్తారు. కాని పట్టుదల ఉన్నవారు ఓటమిని ఒక సిగ్నల్గా చూస్తారు. ఈ మార్గం సరైనది కాదు, మరో మార్గం ప్రయత్నించు అని చెప్పే సిగ్నల్లాగా. ఎడ్విన్ బాండ్స్ కథలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అతను ఎడిసన్ ఆఫీస్లో ఒక సాధారణమైన పని చేస్తున్నాడు, కాని తన అసలు లక్ష్యాన్ని మర్చిపోలేదు. ఎడిసన్తో వ్యాపార భాగస్వామి అవ్వాలనే తన లక్ష్యాన్ని అతనెప్పుడూ మర్చిపోలేదు. సరైన అవకాశం కోసం పట్టుదలతో ఎదురుచూశాడు. ఆ పట్టుదలకు పునాది ఏమిటి? నిర్ణయం తీసుకోవడం, డెసిషన్ మేకింగ్. విజయవంతమైన వ్యక్తులు త్వరగా, దృఢంగా నిర్ణయాలు తీసుకుంటారు.
వాటిని చాలా నెమ్మదిగా మారుస్తారు. మరోవైపు విఫలమయ్యేవారు నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుని వాటిని తరచుగా మార్చేస్తుంటారు. వాయిదా వేయడాన్ని జయించడం దీనిలో భాగమే. సరే, ఇక అన్నిటికన్నా శక్తివంతమైన చోదక శక్తిగా మూలాలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించాయి. సెక్స్ ట్రాన్స్మిటేషన్ రహస్యం. ఈ పదం వినగానే కొంచెం అవును, ఈ రోజుల్లో కొంచెం వివాదాస్పదంగా అనిపించొచ్చు. కానీ దీని వెనకున్న ఆలోచన చాలా శక్తివంతమైనది. హిల్ ప్రకారం లైంగిక వాంఛ మానవ కోరికలన్నిటిలోకి బలమైనది. అది ఒక అపారమైన శక్తి. సృజనాత్మక మేధావులు, విజయవంతమైన వ్యక్తులు ఈ తీవ్రమైన శక్తిని తమ లక్ష్యాల వైపు మళ్లిస్తారు. అంటే ఇది కేవలం సెక్స్ గురించి కాదు. అస్సలు కాదు. ఇది మనలో ఉండే అత్యంత తీవ్రమైన డ్రైవ్, ప్యాషన్, ఆంబిషన్ గురించి. ఒక స్టార్టప్ ఫౌండర్ పగలు రాత్రి తమ ప్రోడక్ట్ గురించి ఆలోచించడం, ఒక కళాకారుడు తన కళలో పూర్తిగా లీనమవ్వడం, ఆ తీవ్రతనే, ఆ శక్తి మార్పిడినే హిల్ ఈ విధంగా వర్ణించాడు. ఈ సూత్రాలన్నింటినీ పాటిస్తూ ఉంటే మనం 6వ ఇంద్రియం లేదా ద సిక్స్త్ సెన్స్ అనే ఉన్నత స్థాయికి చేరుకుంటామని మూలాలు చెబుతున్నాయి. ఇది కొంచెం ఆధ్యాత్మికంగా అస్పష్టంగా అనిపిస్తుంది. దీని మనం ఇంట్యూషన్ లేదా గట్ ఫీలింగ్ అని అనొచ్చు. మిగతా 12 సూత్రాలన్నీ పాటిస్తూ మన మనస్సు ఒక లక్ష్యంపై పూర్తిగా లగ్నమైనప్పుడు మనకు సరైన సమయంలో సరైన ఆలోచనలు, స్ఫూర్తి లేదా హంచెస్ వస్తాయి. ఇది అకస్మాత్తుగా వచ్చే అద్భుతం కాదు, నిరంతర సాధన యొక్క ఫలితం. అయితే ఆ శిఖరానికి చేరాలంటే ముందుగా మనల్ని వెలక్కిలాగే బరువైన రాళ్లను వదిలించుకోవాలి. అవే 6 రకాల భయాలు అని మూలాలు చెబుతున్నాయి. అవేమిటి? అవును, ఈ భయాలను హిల్ 6 దెయ్యాలు అని పిలిచాడు. 1 పేదరికం భయం, 2 విమర్శల భయం, ఇతరులు ఏమనుకుంటారో అనని మనం ఎన్నో పనులు చేయం, 3 అనారోగ్య భయం, 4 ప్రేమను కోల్పోతామనే భయం, 5 వృద్ధాప్య భయం, 6 మరణ భయం. ఈ విమర్శల భయమనేది ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల మరింత పెరిగిపోయిందేమో. ప్రతి మాటకు, ప్రతి పనికి జడ్జ్మెంట్ ఎదుర్కోవాల్సొస్తోంది. ఇది మనల్ని కొత్త ప్రయత్నాలు చేయకుండా ఆపేస్తోంది. ఇది మన కాలంలో ఇంపాస్టర్ సిండ్రోమ్ లాంటిదేనా? ఖచ్చితంగా. ఇది ఇంపాస్టర్ సిండ్రోమ్కు చాలా దగ్గరగా ఉంది. ఈ భయాలన్నీ మన మనసులో పుట్టేవే. అవి మన తర్కాన్ని స్తంభింపజేస్తాయి, మన ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తాయి. సందేహం, వాయిదా వేయడం, అనిశ్చితి ఇవన్నీ ఈ భయాల పిల్లలే. వీటిని జయించడానికి ఏకైక మార్గం మన ఆలోచనలను మన అదుపులో ఉంచుకోవడమే. మనసును మనం నియంత్రించాలి, లేదంటే అది మనల్ని నియంత్రిస్తుంది. సరిగ్గా అదే. ముగింపుగా చెప్పాలంటే ఇది కేవలం కొన్ని చిట్కాల సమాహారం కాదు. ఇది ఒక సంపూర్ణ వ్యవస్థ, ఒక జీవన తత్వశాస్త్రం. ఒక తీవ్రమైన మండే కోరికతో మొదలై విశ్వాసం, ఆటో సజెషన్తో మనసును ప్రోగ్రాం చేసుకుని, జ్ఞానం మరియు కల్పనతో ప్రణాళికలు రూపొందించి, పట్టుదల, నిర్ణయాలతో వాటిని అమలు చేస్తూ భయాలను అధిగమించడమే దీని సారం.